ఏపీలో కీలక పరిణామం, డీజీపీ రాజేంద్రనాథ్పై బదిలీ వేటు. ప్రపంచంలో ఉన్న చెడు అంతా ఏపీలోనే ఉన్నట్లు ప్రచారం, వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా వ్యాఖ్యలు సరికాదన్న సజ్జల. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతాం, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ సవాల్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే గెలుపు, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య ఎన్నికలు, రాజ్యాంగాన్ని చించేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్న రాహుల్. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రాకులాడుతోంది, రామ మందిరాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందన్న అమిత్ షా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన్ని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. తాత్కాలికంగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని, సోమవారం ఉదయం 11 గంటలలోగా 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన్ని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. తాత్కాలికంగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని, సోమవారం ఉదయం 11 గంటలలోగా 3 డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. జోగులాంబ అమ్మవారి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అలంపూర్ నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమను దెబ్బకొట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే పాలమూరులో వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్లో మల్లు రవిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా అయితేనే పాలమూరు పౌరుషం ఏంటో ప్రత్యర్థులకు తెలుస్తుందని, ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేసీఆర్ గారు అంటున్నాడు రైతు భరోసా ఇంకా పడలేదని. అందుకే ఇక్కడికి వచ్చిన మా నడిగడ్డ సోదరులకు మాట ఇస్తున్నా, ఈ నెల 9 తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతాలేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా హరీష్ రావు అంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని. నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి
నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జోగులాంబ తల్లి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం. ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడవులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మనల్ని దించాలని, మనల్ని ఓడించాలని, మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది. అందుకే ఈ రోజు పాలమూరులో అక్కడ మహబూబ్నగర్ లో వంశీచంద్రెడ్డిని, నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి. అప్పుడే మన ప్రాంత పౌరుషం, మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా మిత్రులారా, కేటీఆర్ నువ్వు పని చెయ్యి. నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు. హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు, అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా కారు ఖరాబ్ అవ్వడు కాదు, అనం జద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. జుమ్మరాత్ బజార్ లో మీ కారు తెగ నమ్మాల్సిందే. కేటీఆర్ నువ్వు పని చెయ్యి. నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి. వైసీపీలోని ఆ ఇద్దరు కాపు ప్రముఖులకు ఇంటిపోరు తప్పడం లేదా? వైసీపీ విజయమే లక్ష్యంగా ఆ నేతలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంటే సొంత కుటుంబ సభ్యులే వారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఎందుకు ఆ నేతలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడం లేదు? ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు వరకు ఎలా ఉన్నా పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారిపోతుంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతల కోసం ఇంటిల్లపాది కష్టపడుతున్న దృశ్యాలు ఒకవైపు ఉంటే, మరోవైపు సొంత కుటుంబ సభ్యుల నుంచి కొందరు నేతలకు ఇబ్బందులు వస్తున్నాయి. మా వాళ్ళని గెలిపించవద్దని కొందరు అంటుంటే, తమ సొంత కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దంటూ మరికొంతమంది ఎదురు తిరుగుతున్నారు. ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దింపింది వైసీపీ. ముద్రగడ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తామని, అలా చేయకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ముద్రగడ వైసీపీ విజయం లక్ష్యంగా పనిచేస్తుంటే, ఆయన కుమార్తె క్రాంతి ముద్రగడకు వ్యతిరేకంగా గలం విప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తారని క్రాంతి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. ఇక
ఇకపోతే మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం అంబటి రాంబాబు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు తీవ్ర విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అంబటి లాంటి వాళ్లకు ఓటేస్తే సమాజం తలరాత మారి రేపటి సమాజం కూడా ఇలానే తయారవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటికి ఓటు వేయొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ మరోవైపు వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడికి ఇంటిపూరు తప్పడం లేదు. ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ మాడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతేకాదు మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ తండ్రికి మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా తన తండ్రిని ఓడించండి అంటూ బూడి రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. తనకే న్యాయం చేయలేని వారు ఓటేసిన ప్రజలకు ఏ న్యాయం చేయగలరని బూడి రవికుమార్ విమర్శలు సంధించారు. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులను ఓడించాలని కొందరు ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఎన్నికల్లో ఈ వ్యతిరేక ప్రచారం ఎంత మేరకు ప్రభావితం చూపిస్తుందో వేచి చూడాలి. వైసీపీ ఓటమి భయంతోనే దాడి చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన సీఎం స్పందించలేదన్నారు. వైసీపీ నేతలు దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వమే కాదు, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు ఒక్కరిని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఒక్కరికి ధైర్యం లేదు, మాట్లాడరు. ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు, మనకు కూడా జరుగుద్ది. ఇది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది. ఆ భయంతో దాడులు చేస్తున్నారు. ఓడిపోయేవాడే దాడులు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో రిజర్వేషన్ రగడ ముదురుతోంది. టీడీపీ వైసీపీల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. ముస్లిం రిజర్వేషన్లపై తెలుగుదేశం అధినేత చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ముందు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడగలరా, కాదంటే ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని సవాల్ విసిరారు. మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను తొలగించమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? మోదీ మాటను లెక్క చేయడం లేదా? కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ వ్యాఖ్యలు చేశారా?
పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ దుమారం దేశ రాజకీయాల్లో ప్రకంపన రేపుతోంది. బీజేపీని గెలిపిస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని డంకా బజాయించి మరీ చెప్తోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నారు కమల్నాథులు. అయితే ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్ తొలగించబోమని హామీ ఇచ్చారు. కావాలనే మైనార్టీ రిజర్వేషన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే ఇవే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు అటు తెలుగుదేశం నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. నెల్లూరు సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 4% ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తున్నా బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్న ఆయన ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూనే మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని నిప్పులు చెరిగారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా అన్న ఆయన రిజర్వేషన్ల కోసం ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని నిలదీశారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉన్నారన్న జగన్ ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి అంశాల్లో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు. బీజేపీ పార్టీతో ఈయన జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 100 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో పడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీసీ కులగణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాలు ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దళితులు కూడా రిజర్వేషన్ అంశంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లు కొనసాగిస్తామని అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో మాదిగ, మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం. మరోపక్క రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేయడం పక్కా అని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మధ్యలో ఉన్న అనుమానం తొలగిపోవడం లేదు. దీంతో బీజేపీ నుంచి సుస్పష్టమైన హామీ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తీవ్రత పెరుగుతోంది.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, లోకేష్లతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తిలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ జగన్పై ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను విరుద్ధమని తెలిపారు. దీంతో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీకి వ్యతిరేకంగా న్యూస్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారని, వ్యక్తిగతంగా జగన్ కార్టూన్స్, మార్ఫింగ్ ఫోటోలతో ప్రచురణ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కొత్త రకం ప్రచారానికి తెరలేపారు. నేను లోకల్ అంటే నేను పక్కా లోకల్ అని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యర్థి నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేసుకుంటున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఈ ప్రత్యర్థులు పక్కపక్క ఇళ్లవారే కావడం, మిత్రులు కావడం విశేషం. ఏమైనా ఈ లోకల్ నాన్ లోకల్ వివాదం జోరందుకుంది. ఖమ్మం పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ఇళ్లు ఖమ్మం నగరంలో పక్కపక్కనే ఉన్నాయి. నగరంలోని నెహ్రూ నగర్లో ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే రామసహాయం రఘురామరెడ్డి ఇల్లు ఉంది. ఇది ఇప్పటిది కాదు, దశాబ్దాల క్రితమే నిర్మించుకున్నారు. నామా నాగేశ్వరరావు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్న రఘురామరెడ్డి కుటుంబం మాత్రం హైదరాబాద్లోని మాదాపూర్లో స్థిరపడ్డారు. అనూహ్యంగా ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీఫామ్తో ఖమ్మం నగరానికి వచ్చిన రఘురామరెడ్డి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండడం లేదు. వైరా రోడ్డులోని కొత్తగా నిర్మించిన విల్లాలో ఉంటున్నారు. ఆ విల్లా కూడా రఘురామరెడ్డి ఎన్నికల రాజకీయాల్లోకి రాకముందే కొనుగోలు చేశారు. రఘురామరెడ్డి ఎన్నికల ప్రచారంలోకి ఎక్కడికి వెళ్లినా తాను స్థానికుడిని అని, తనకు ఇప్పటికీ నెహ్రూ నగర్లో సొంత ఇల్లు ఉందని పదే పదే చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇంటికి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి ఇంటికి మధ్య గోడే అడ్డం. వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులే అయినా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిది వరంగల్ జిల్లా కావడం విశేషం. కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన రామసహాయం సురేందర్ రెడ్డి మరిపేడ బంగ్లాకు దత్తత నిమిత్తం వారి బాబా ఇంటికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సురేందర్ రెడ్డి తన చిన్నమ్మ కోసం ఖమ్మం నగరంలోని నెహ్రూ నగర్లో 40 ఏళ్ల క్రితమే నామా ఇంటికి పక్కనే సొంత ఇంటిని నిర్మించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కురివి మండలం బలపాల గ్రామానికి చెందిన నామా నాగేశ్వరరావు కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు డోర్నకల్ నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్ డివిజన్కు చెందినవారే. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నేను పక్కా లోకల్ అని నామా అంటుంటే, కాదు నేను పక్కా లోకల్ అని రఘురామరెడ్డి ధీటుగా సమాధానం చెబుతున్నారు. కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామం తమ సొంత ఊరు అని, నామాది వరంగల్ జిల్లా బలపాల అని, తానే పక్కా లోకల్ అని రఘురామరెడ్డి తన ప్రచారంలో పలుచోట్ల ప్రస్తావించారు. సూట్ కేసు సర్దుకొని వచ్చేవారిని నమ్మొద్దని రఘురామరెడ్డిని ఉద్దేశించి నామా పరోక్ష విమర్శలు చేస్తున్నారు. టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారు. తాను స్థానికంగా నివాసం ఉండేవాడినని, తనకే ఓట్లు వేయాలని నామా కోరుతున్నారు. రఘురామరెడ్డి నెహ్రూ నగర్లో ఇంటితో పాటు ఒక ఫ్లాటు, విల్లా, 2 సినిమా థియేటర్లు కూడా ఖమ్మం నగరంలో ఉన్నాయని చెప్పుకుంటూ తాను స్థానికుడిని అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అతి ముఖ్యంగా ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఒక ఖమ్మం బిడ్డని, ఇక్కడ రైతు బిడ్డని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే గిట్టే, అంటే నేను పోయిన తర్వాత నాకు కట్టే కాలేదు కూడా ఇక్కడే. అందుకనే నేను ఖమ్మం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా, తప్పకుండా కూడా మీ బిడ్డను మీరు ఎట్ట చూసుకుంటారో ఖమ్మం బిడ్డగా ఖమ్మం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా నా గుర్తు కారు గుర్తు మీద ఓటేయండి. నా నెంబర్ కూడా మొదటి నెంబరే.
ఈ అందులో కనుక మిషన్ కనుక పోయినట్టయితే మొదటి నెంబర్లోనే నా పేరు ఉంటుంది, నా గుర్తు కారు గుర్తు, నా బొమ్మ కూడా ఉంటుంది. తప్పకుండా కూడా నాకు ఓటేయాలని మీ ద్వారా ఖమ్మం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రేణుకమ్మ గారు చెప్పినట్టు నేను ఖమ్మానికి కొత్తవాడిని గాను. కూసుమంచి మండలం చేగమ్మన్ ఒకే ఊరికి చెందినవాడిని, కుటుంబం చెందినవారు. అక్కడ మా ఇల్లు స్కూల్కి ఇచ్చేసాము, భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చేసాము. ఆడికి మొన్ననే ఒక 4 నెలల కింద హాస్పిటల్ కేంద్ర హెల్త్ సెంటర్ కొరకి 400 గజాలు ఇచ్చాం. ఖమ్మంలో ఇల్లు ఇప్పటికీ ఉన్నది మాకు, నెహ్రూ నగర్లో. నాకు ఒక చిన్న ఫ్లాట్ కూడా ఉంది అక్కడ, 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కూడా ఉంది అక్కడ. అయితే ఖమ్మానికి నేను బయటోడిని గాను. అలాగే మరపట్ల మొత్తం భూములన్నీ పోలీస్ స్టేషన్కి, ఆర్టీసీ బస్ స్టాండ్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్కి, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ అన్నిటికీ దానం చేశాం. నాకు ఒక సెంటు భూమి లేదు అక్కడ. మాదాపురంలో కొంత భూమి ఉంది, ఇక్కడ కొంత వ్యాపారం ఉంది నాకు. నామాకు రఘురామరెడ్డికి ఖమ్మం నగరంలో పక్కపక్కనే ఇళ్లు ఉన్నా, ఇద్దరికి హైదరాబాద్లో కూడా ఇళ్లు ఉన్నాయి. ఇద్దరి వృత్తి కూడా వ్యాపారమే. ఇరువురికి కన్స్ట్రక్షన్స్ రంగంలో ప్రావీణ్యం ఉంది. నామాకు ఖమ్మం నగరంలో ఓటు హక్కు ఉండగా, రఘురామరెడ్డికి మాత్రం తాను పోటీ చేసే సెగ్మెంట్ పరిధిలో లేదు. కానీ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది. అయినా లోకల్ కానీ ఇద్దరు తామే లోకల్, ప్రత్యర్థి నాన్ లోకల్ అని ప్రచారం చేయడం చిత్రం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కౌగుంట్ల గ్రామంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా సబిత గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆమె మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో ఉంటుందని సబిత తెలిపారు. లక్షల రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఒక్కసారి ఆయన మాటిందమా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. వచ్చినాయా 15,000? నెక్స్ట్ 2 లక్షల రుణమాఫీ గురించి. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడి పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. చేసిండా 2 లక్షల రుణమాఫీ? ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. వచ్చినాయా 4,000? ఏం చెప్పిండు? ఎన్ని అబద్ధాలు చెప్పిండు? ఎలక్షన్ అయిపోగానే, ఎలక్షన్ కాకముందు 2 లక్షలు పోయి అప్పు తెచ్చుకోండి కావాలంటే బ్యాంకుకి, నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నేను అప్పు మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి వాయే, మార్చి వాయే, ఏప్రిల్ వాయే, మే 9వ తారీఖు కూడా వస్తూ ఉంది. ఇప్పుడేం చేస్తున్నాడు? తొండోడు లెక్కలు అన్నట్టు అంతా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఒక్కసారి ఆయన మాటిందమా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న బీజేపీ, రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటున్న కాంగ్రెస్కి మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్, నెహ్రూ, గాంధీ దేశానికి ఇచ్చారని, దాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీ కొద్దిమంది కార్పొరేటర్ల కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని వెదజల్లుతుందని ఆయన ఫైర్ అయ్యారు. पिछड़े वर्ग के लोग हैं, 15% दलित हैं, 8% आदिवासी हैं, 5% गरीब जनरल कास्ट के लोग हैं, 15% माइनॉरिटी के हैं. इन लोगों की रक्षा ये किताब करती है और बीजेपी के लोग नरेंद्र मोदी जी इस किताब को फाड़कर फेंकना चाहते हैं. ये किताब अंबेडकर जी और गांधी जी ने दी. कहा जा सकता है कि अंबेडकर जी गांधी जी के बिना ये नहीं बन सकती थी. बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं. ये चुनाव इस బీటీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కళ్యాణదుర్గం రైతులను సీఎం జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ నేత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు నిర్మించి ఉంటే నీటి కరువు ఉండేది కాదన్నారు. ఈ సందర్భంగా పార్టీ మారిన ఉమామహేశ్వర నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రామచంద్రారెడ్డి. కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా నాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్ర మద్దతుతోనైనా కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామని ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు, మీ సొంత అజెండా తీసుకోవద్దు.
మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా. దాన్ని ఒక మాట చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా నేను, అక్కడ నీళ్లు లేకపోతే, బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకూడదు అంటే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి కూడా చెప్పారు, మాట ఇచ్చారు జగన్ గారు, కానీ ముందుకు రాలే. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. బడుగు బలహీన వర్గాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ హయాంలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల వేళ చిలుకలూరిపేటలో టీడీపీ గుండె చప్పుడు బీసీ యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బీసీలకు అన్యాయం చేయడంలో జగన్ సిద్ధహస్తుడని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. పట్టణంలోని సింగ్ కళ్యాణ్ మండపంలో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీలలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు చెప్పలేని అబద్ధం. వాళ్ళ ముఖ్యమంత్రి ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు, ఈ అవినీతి మంత్రి విడుదల రజనీ కూడా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఓట్లు వేయించుకున్న వాళ్ళు పోతే కదలకుండా ఎట్లా ఉంటుందని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర విడుదల రజనీ, అవినీతి మంత్రి. జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం ధరలు పెరుగుదల, నాసిరకం మద్యంలో కూడా ధరలు పెరుగుదల, పేదవాళ్ళందరినీ మోసం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా సరైనటువంటి న్యాయం జరుగుతుంది, గౌరవం ఉంటుంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని కూడా మేము ఆలోచించడం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా కేవలం నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పటే తప్ప ఏ మాత్రం కూడా గౌరవం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం. ఏపీలో ఎన్నికలకు రోజుల వ్యవధే మిగిలింది. అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి 2024లో ఏపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంశంపై ఆత్మసాక్షి ఇండియన్ పొలిటికల్ సర్వేస్ ఆఫ్ స్ట్రాటజిస్ట్ టీం నిర్వహించిన సర్వేలో మరోసారి వైసీపీయే అధికారంలో వస్తుందని స్పష్టమైంది. ఆత్మసాక్షి ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. జనవరి నుంచి మే వరకు 6 దశల్లో నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ఏపీలో వైసీపీకి 48.5%, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46%, ఇతర పార్టీలకు 3.5% ఓటర్లు ఉన్నట్టు ఆత్మసాక్షి అంచనా వేసింది. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% ఉండవచ్చుంది. నూట 75 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన సర్వే ఆధారం వైసీపీ 95 స్థానాలు, టీడీపీ కూటమికి 54 స్థానాలు, ఇతర పార్టీలకు 26 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇంచుమించు వైసీపీకి 95 నుండి 113 స్థానాలు, టీడీపీ కూటమికి 54 నుండి 62 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. సర్వే ప్రకారం వైసీపీ మెజార్టీలో మహిళా ఓటర్లు, గ్రామీణ, పేదల ఓట్లు కీలకంగా మారనున్నాయి. సర్వే ప్రకారం 53% మహిళా ఓటర్లు, 52% పేద, నిరుపేద ఓటర్లు, 52% గ్రామీణ ఓటర్లు, 46% పట్టణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. 45% మహిళా ఓటర్లు, 46% పేద, నిరుపేద ఓటర్లు, 45% గ్రామీణ ఓటర్లు, 50% పట్టణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పురుషుల్లో 50% మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.